హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాలీవుడ్లో ఎనర్జీకి, యాటిట్యూడ్కి ఒక ఫేస్ ఉంది. అదే రణ్వీర్ సింగ్. అతను స్క్రీన్ మీద కనిపించినప్పుడు నటిస్తున్నాడా లేక జీవిస్తున్నాడా అనిపించేంత ఇంటెన్సిటీ ఉంటుంది. కానీ అతని ప్రయాణం ప్రతిసారీ ఇలా హైలోనే సాగలేదు. ఒక దశలో వరుస ఫ్లాప్స్తో కెరీర్ కాస్త తడబడింది. భారీ అంచనాలతో వచ్చిన 83 నిరాశపరిచింది. జయేష్ భాయ్ జోర్దార్ బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయింది. సర్కస్ అయితే పూర్తిగా డిజాస్టర్గా మిగిలింది. అంతే, ఒక్కసారిగా ఇండస్ట్రీలో ఒకే ప్రశ్న: రణ్వీర్ టైం అయిపోయిందా? అలాంటి టైంలోనే ఒక్కసారిగా సీన్ మారిపోయింది. ధురంధర్ అనే సినిమాతో గ్యాంగ్ వార్స్, స్పై ఆపరేషన్స్, రియల్ బ్యాక్డ్రాప్ ఈ సినిమా థియేటర్లలో మాత్రమే కాదు, సోషల్ మీడియాలో కూడా అగ్గిరాజేసింది. కొన్ని దేశాలు బ్యాన్ చేసినా ఇండియాలో మాత్రం కలెక్షన్లతో దుమ్మురేపింది. ముఖ్యంగా రణ్వీర్ చేసిన పాత్ర అతని కెరీర్లోనే మరో లెవెల్ ట్రాన్స్ఫర్మేషన్ అని ప్రశంసలు దక్కించుకుంది. కాని ఈ కమ్బ్యాక్ వెనక ఉన్న కథ అంత సింపులేం కాదు. ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్యామిలీ నుంచి వచ్చిన రణ్వీర్ ఎలాంటి సినిమా బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలో నిలబడడమే కష్టం. స్టార్గా ఎదగడమంటే ఆల్మోస్ట్ అసాధ్యం. కానీ ఆ అసాధ్యాన్ని సాధ్యంగా మార్చిన ప్రయాణం గురించి తెలిస్తే గూస్బంప్స్ రావటం గ్యారంటీ. రణ్వీర్ ప్రయాణం ముంబైలో మొదలైంది. 1985 జులై 6న ముంబైలోని బాంద్రాధాలో ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ ఫ్యామిలీలో రణ్వీర్ సింగ్ భవన అని జన్మించాడు. సో డబ్బుకి పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండేది కాదు. సెటిల్డ్ లైఫ్, టెన్షన్ లేని బాల్యం. సో రణ్వీర్ చిన్నప్పట్నుంచే చాలా ఎనర్జిటిక్. ఇప్పుడెంత చలాకీగా ఉంటాడో అప్పట్లో అంతకంటే ఎక్కువగా అల్లరి చేసేవాడు. తనతో చదిలేవాళ్లను ఆట పట్టించడం, ఎక్కడైనా హైలైట్ అవ్వడం అతనికి చాలా ఇష్టం. ఇలా ఉండే అతని స్వభావంలో ఒక చిన్న ఆలోచన నెమ్మదిగా పెద్దదైంది. తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనే కోరిక. 10th క్లాస్కొచ్చేసరికి అదే ఆలోచన ఒక నిర్ణయంగా మారింది. తన పేరులో ఉన్న భవనాన్ని తీసేసి కేవలం రణ్వీర్ సింగ్గా రాయడం ప్రారంభించాడు. ఈ విషయం ఇంట్లో పెద్ద వివాదానికే దారితీసింది. కుటుంబానికి చెందిన పేరును వదిలేయడం సరైంది కాదని ఇంట్లో వాళ్లు గట్టిగా అభ్యంతరం చెప్పారు. కాని రణ్వీర్ మాత్రం తన నిర్ణయం మార్చుకోలేదు. నా పేరు నేనే నిలబెడతా, నా గుర్తింపుతోనే మిమ్మల్ని కూడా గర్వపడేలా చేస్తా అంటూ ఛాలెంజ్ చేశాడు. అయితే ఇంట్లో వాళ్లకు మాత్రం రణ్వీర్పై అంత విశ్వాసం లేదు. కారణం అతని అల్లరి. ఎక్కడైనా చెడ్డపేరు తెచ్చుకుంటాడేమో అన్న భయం వాళ్లల్లో ఎక్కువ. అందుకే ఇండియాలో ఉంటే దారి తప్పుతాడేమో అని భావించి అతన్ని అమెరికాకు పంపించారు. అక్కడ ఇండియానా యూనివర్సిటీలో కాపీరైటింగ్లో డిగ్రీ చేశాడు. ఆ టైంలోనే చదువుతో పాటు ఫ్రెండ్స్తో కలిసి యాక్టింగ్ క్లాసులకు హాజరవుతూ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడే అతనికి నటనపై ఆసక్తి మరింత పెరిగింది. కోర్స్ పూర్తయ్యాక తిరిగి ఇండియాకొచ్చాడు. ఇండియాకొచ్చిన తర్వాత రణ్వీర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. తండ్రి సంపాదన మీద ఆధారపడకుండా తనదైన దారిలో నిలబడాలని. కాపీరైటర్గా కెరీర్ ప్రారంభించాడు. అదే సమయంలో మ్యాగజిన్లలో కనిపించే మోడల్స్ను చూసి తాను కూడా మోడలింగ్ వైపు వెళ్లాలని అనుకున్నాడు. అందుకే తన లుక్స్, స్టైల్పై ప్రత్యేకంగా దృష్టిపెట్టాడు. సాధారణంగా కాకుండా కాస్త డిఫరెంట్గా కనిపించాలని తన డ్రెస్సింగ్ను ప్రత్యేకంగా డిజైన్ చేయించుకునేవాడు. ఈ స్టైల్ వల్ల చిన్న చిన్న మ్యాగజిన్లు, పేపర్లలో మోడల్గా అతని ఫోటోలు కనిపించడం మొదలైంది. ఇలా అతన్ని చూసిన చాలామంది నువ్వు హీరోలా ఉన్నావు, బాలీవుడ్లో ట్రై చేయాలి అని చెప్పడంతో అతన్లో కూడా సినిమాలపొరి ఆసక్తి పెరిగింది. ఇదే సమయంలో ఎస్ రాజ్ ఫిలిమ్స్ వారు బ్యాండ్ బాజా భారత్ కోసం కొత్త నటీనటులను ఎంపిక చేస్తున్నారని తెలిసి ఆడిషన్ ఇచ్చాడు. తన ఎనర్జీతో అక్కడి టీంను ఇంప్రెస్ చేసి చివరకు ఆ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్నాడు. 2010లో విడుదలైన ఈ సినిమా అతనికి మంచి బ్రేక్ ఇచ్చింది. అయితే ఈ స్థాయికి చేరుకోవడం అంత ఈజీ కాదు. తొలినాళ్లలో అవకాశాల కోసం బాగా కష్టపడ్డాడు. స్టార్టింగ్లోనే కొన్ని పెద్ద సినిమాల ఆఫర్లు వచ్చినా బ్యాండ్ బాజా భారత్కి ఇచ్చిన కమిట్మెంట్ కోసం వాటిని వదిలేశాడు. చాలామంది చెప్పే విషయం ఒక్కటే: అదే నిర్ణయం అతని కెరీర్ను సరైన దారిలో పెట్టిందని. అయితే కెరీర్ స్టార్టింగ్లో రణ్వీర్ సింగ్పై ఒక ట్యాగ్ బలంగా పడిపోయింది. చిచోరా యాక్టర్, ఓవర్ ఎనర్జీ, ఓవర్ ఎక్స్ప్రెషన్స్ అంటూ చాలామంది అతన్ని సీరియస్గా తీసుకోలేదు. కానీ అక్కడ ఆగిపోయేవాళ్లల్లో రణ్వీర్ లేడు. తనలో వేరియేషన్ను ఒక్కో సినిమాతో బయటపెడుతూ ముందుకు సాగాడు. దిల్ దడకనేనేదో ఈ సినిమాతో అతని నటన గురించి మొదటిసారి పాజిటివ్గా మాట్లాడడం మొదలైంది. ఆ తర్వాత రామ్లీలాలో చూపించిన పర్ఫార్మెన్స్ అతన్ని పూర్తిగా మరో లెవెల్కి తీసుకెళ్ళింది. అక్కడ అతను సినిమాలో కనిపించేవాడు కాదు, తను చేసే పాత్ర మాత్రమే కనిపించేది. అలా విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. అంతేకాదు,
బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ స్వయంగా లేఖ రాసి అభినందించడం అతని కెరీర్లో ఒక ప్రత్యేకమైన ఘట్టం. ఆ తర్వాత రణ్వీర్ పూర్తిగా గేర్ మార్చేశాడు. బాజీరావ్ మస్తానీలో తన నటనతో అవార్డులందుకున్నాడు. పద్మావతిలో అల్లావుద్దీన్ ఖిల్జీ పాత్రలో అతను చూపించిన క్రూరత్వం ప్రేక్షకులకు షాక్కి గురిచేసింది. ఆ పాత్రలో అతను నటించలేదు, భయపెట్టాడు. తరువాత సింహా, గల్లీబాయ్స్ సినిమాలతో కమర్షియల్గా కూడా తన సత్తా చూపించాడు. ఇక 83 సినిమాతో మరో కోణాన్ని చూపిస్తూ తన నటనలో ఉన్న వైవిధ్యాన్ని మరోసారి నిరూపించాడు. ఇలా ఒక్కో సినిమాతో తన రేంజ్ ఎంత పెద్దదో రణ్వీర్ చూపిస్తూ వచ్చాడు. స్క్రీన్ మీద ఎంత క్రేజీగా ఎనర్జిటిక్గా కనిపించినా రియల్ లైఫ్లో మాత్రం రణ్వీర్ చాలా ఓపెన్ పర్సన్. కాలేజ్ రోజుల్లో అమ్మాయిల వెంటే తిరిగానని కూడా అతనే స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు. మొదట హేమమాలిని చిన్న కూతురు అహానాతో రిలేషన్లో ఉన్నాడు. ఆ తరువాత అతని జీవితంలోకి వచ్చిన వ్యక్తి దీపికా పదుకునే. 2013లో రామ్లీలా సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ మొదలైంది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆఫ్ స్క్రీన్ లవ్ స్టోరీగా మారింది. 6 సంవత్సరాల పాటు రిలేషన్లో ఉన్న ఈ జంట 2018లో పెళ్లి చేసుకున్నారు. కానీ సోషల్ మీడియా యుగంలో చిన్న విషయాలు కూడా పెద్ద చర్చలకు దారితీస్తాయి. 2024లో రణ్వీర్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పెళ్లి ఫోటోలు కనిపించకపోవడంతో ఒక్కసారిగా రూమర్స్ వైరల్ అయ్యాయి. ఇద్దరి మధ్య ఏదైనా సమస్య వచ్చిందా, విడాకులు తీసుకోబోతున్నారా అనే చర్చలు మొదలయ్యాయి. కానీ అసలు విషయం చాలా సింపుల్. పాత పోస్టులను ఆర్కైవ్ చేయడం వల్లే అవి కనిపించలేదు. ఆ తర్వాత ఈ విషయం క్లియర్ కావడంతో అన్ని రూమర్స్ ఆగిపోయాయి. ఇక్కడితో కథ ఆగిపోయింది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే రణ్వీర్ సింగ్ అంటే కేవలం సినిమాలు, రిలేషన్షిప్స్ మాత్రమే కాదు, కాంట్రవర్సీలు కూడా వెంటవస్తాయి. న్యూడ్ ఫోటోషూట్తో దేశవ్యాప్తంగా చర్చకు కారణమయ్యాడు. అదే సమయంలో కరణ్ జోహార్ గతంలో చేసిన ఒక కామెంట్ మళ్లీ వైరల్ అయింది. బ్యాండ్ బాజా భారత్ టైంలో మొదటిసారి ఎస్ట్రాజ్ స్టూడియో దగ్గర చూసి వీడేం హీరో అనిపించిందని, సినిమా పోస్టర్ చూసి ఈ సినిమా ఎవరు చూస్తారు అనుకున్నానని కరణ్ చెప్పాడు. కానీ సినిమా చూసిన తర్వాత తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని, రణ్వీర్ను అండర్ ఎస్టిమేట్ చేశానని ఒప్పుకున్నాడు. ఇదే విషయాన్ని కాఫీ విత్ కరణ్ కార్యక్రమంలో కూడా చెప్పారు. ఆ తర్వాత అదే కరణ్ జోహార్ దర్శకత్వంలో రాఖీ ఔర్ రాణకీ ప్రేమ్ కహానీలో నటించడం రణ్వీర్ ప్రయాణం ఎంత దూరం వచ్చిందో చూపించే ఉదాహరణ. అయితే రణ్వీర్ స్టార్డమ్ ఒక్కసారిగా డౌన్ ఫేజ్లోకి వెళ్ళింది. వరుసగా వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. 83 నిరాశపరిచింది. జయేష్ భాయ్ జోర్దార్ నిలబడలేకపోయింది. సర్కస్ పూర్తిగా డిజాస్టర్గా మారిపోయింది. అలాంటి టైంలోనే అతని లైఫ్లో మరో పెద్ద మార్పు వచ్చింది. 2024లో కూతురు పుట్టడంతో రణ్వీర్ లైఫ్లో కొత్త చాప్టర్ మొదలైంది. బయట కెరియర్లో ఎంత ప్రెషరున్నా పర్సనల్ లైఫ్లో వచ్చిన ఈ మార్పు అతనిలో కొత్త ఎనర్జీ, కొత్త ఫోకస్ తీసుకొచ్చింది. కానీ అదే సమయంలో మరో ట్విస్ట్ కూడా ఎదురైంది. రణ్వీర్ చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కాంతారా సినిమాలో చూపించిన పంజుర్లీ దేవతల అంశంపై మాట్లాడిన తీరు కర్ణాటకలో కాంట్రవర్సీగా మారింది. అక్కడి ప్రజలు తీవ్రంగా రియాక్ట్ అవ్వడంతో పరిస్థితి ఒక్కసారిగా టెన్షన్గా మారింది. సినిమాలు బ్యాన్ చేస్తామని కూడా వార్నింగులు వచ్చాయి. దీంతో రణ్వీర్ వెంటనే స్పందించి మత విశ్వాసాలకు గౌరవం ఉందని చెబుతూ సారీ నోట్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. ఇలాంటి నెగిటివ్ వాతావరణంలోనే ధురంధర్ రిలీజ్ అయింది. అప్పటికే నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. 3.5 గంటల డ్యూరేషన్, ట్రోలింగ్, డౌట్స్ ఇవన్నీ కలిసి ఈ సినిమా ఆడదనే ప్రచారం మొదలైంది. కానీ థియేటర్లలో మాత్రం పూర్తి రివర్స్ సీన్ కనిపించింది. ధురంధర్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపింది. గ్యాంగ్ వార్స్, స్పై ఆపరేషన్స్, ఇండియన్ ఏజెంట్ల మిషన్స్, రియల్ టచ్తో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయింది. కరాచీ లారీ మాఫియా, టెర్రరిజం, క్రాస్ బార్డర్ ఆపరేషన్స్ లాంటి అంశాలు సినిమాకు హైలైట్ అయ్యాయి. అందుకే ఈ సినిమా గురించి ఇండియా మాత్రమే కాదు, పాకిస్తాన్లో కూడా చర్చ మొదలైంది. అయితే ఓవర్సీస్లో మాత్రం మరో ట్విస్ట్ ఎదురైంది. పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఉన్న కొన్ని సన్నివేశాల కారణంగా గల్ఫ్ దేశాల్లో ఈ సినిమాను బ్యాన్ చేశారు. ఒమన్, యుఏఈ, సౌదీ, ఖతార్ వంటి మార్కెట్లలో రిలీజ్ ఆగిపోవటం పెద్ద చర్చగా మారింది. ఒకవైపు ఇండియాలో భారీ సక్సెస్, మరోవైపు కొన్ని దేశాల్లో బ్యాన్. ఇలా రెండు వైపులా చర్చకు కారణమైన ధురంధర్ చిత్రంతో బాలీవుడ్ సహా భారతీయ సినిమా చరిత్రలోని అనేక రికార్డులను రణ్వీర్ తిరగరాశాడు. పాత రికార్డులన్నీ తుడిచిపెట్టుకుపోయేలా ధురంధర్ ప్రభంజనం సాగింది. ప్రస్తుతం ఈ విజయ పరంపర ధురంధర్ 2తో మరో స్థాయికి చేరుతోంది. ఈ సీక్వెల్ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల నుండి 2000 కోట్ల మధ్య వసూలు చేస్తుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చాలా కాలంగా హిట్లు లేక హిట్ కోసం వెయిట్ చేస్తున్న రణ్వీర్కు ఇది సూపర్ కంబ్యాక్ అయింది. అంతేకాదు, ఒకప్పుడు వరుస ఫ్లాప్స్తో డౌన్లోకి వెళ్లిపోయిన రణ్వీర్ సింగ్ ఇప్పుడు ఇండస్ట్రీని లేపే స్థాయికి ఎదిగాడు. ఇలా ఎన్నో ట్రోల్స్, కాంట్రవర్సీల మధ్యలో వెనక్కి తగ్గకుండా నిలబడి తన వసూళ్లతోనే సమాధానం చెబుతున్నాడు రణ్వీర్ సింగ్.